హాయ్ అండి, అందరికీ నమస్కారం అండి. ఫ్రెండ్స్, ఇప్పుడు అందిన వార్త. ఈపీఎఫ్ఓ ఉద్యోగ పెన్షనర్లకు శుభవార్త చెప్పిన కేంద్ర ప్రభుత్వం అంటూ అప్డేట్ అయితే రావడం జరిగిందండి. అయితే ఇందుకు సంబంధించిన పూర్తి వివరాలు అయితే మన వీడియోలో తెలుసుకుందామండి. ఆ గుడ్ న్యూస్ ఏంటనేది వీడియో మాత్రం పూర్తి వరకు చూడండి ఫ్రెండ్స్. అప్పుడే మనకి పూర్తి సమాచారం అయితే తెలుస్తుంది. ఇక లేట్ చేయకుండా టాపిక్లోకి వెళ్ళిపోదాము. ఇక పిఎఫ్ విత్డ్రా అంటే ఒకప్పుడు నెలల తరబడి ఆఫీసుల చుట్టూ తిరగటం, ఇప్పుడు ఆన్లైన్లో రోజుల తరబడి వేచి చూడటం. కానీ త్వరలోనే పరిస్థితి పూర్తిగా మారిపోనుంది. మీ స్మార్ట్ ఫోన్లో ఒక క్లిక్తో టీ బిల్లు కట్టినంత వేగంగా పిఎఫ్ డబ్బులు మీ బ్యాంకు అకౌంట్లోకి రానున్నాయి. మీ అవసరానికి పిఎఫ్ డబ్బులు తీసుకోవాలంటే ఇకపై ఫారాలు నింపి వారాల తరబడి వెయిట్ చేయాల్సిన అవసరం అయితే లేదు. ఇక ఈపీఎఫ్ఓ 3.0 పేరుతో ఎంప్లాయీస్ ప్రావిడెంట్ ఫండ్ ఆర్గనైజేషన్ ఒక భారీ అప్గ్రేడ్కు సిద్ధమైంది. దీని ద్వారా మీ పిఎఫ్ అకౌంట్ను కూడా గూగుల్ పే లేదా ఫోన్పే లాగా చాలా సులభంగా వాడేసుకోవచ్చు. ఈ కొత్త మొబైల్ యాప్ ద్వారా కేవలం యూపీఐ పిన్ను ఎంటర్ చేసి మీ డబ్బును నేరుగా బ్యాంక్ అకౌంట్కి బదిలీ చేసుకోవచ్చు. ప్రాథమిక సమాచారం ప్రకారం ఒక్కో లావాదేవీకి గరిష్టంగా 25,000 వరకు తీసుకునే వెసులుబాటు ఉంటుంది. మీ భవిష్యత్తు అవసరాల కోసం అకౌంట్లో కనీసం 25% బ్యాలెన్స్ను అలాగే ఉంచి మిగిలిన మొత్తాన్ని వాడుకునేలా నిబంధనలు రూపొందిస్తున్నారు. ప్రస్తుతం 100 డమ్మీ అకౌంట్లతో టెస్టింగ్ జరుగుతుంది. సాంకేతిక సమస్యలు తలెత్తకుండా ప్రభుత్వం పక్కా ప్లాన్తో ఉంది. ఈ అత్యాధునిక సదుపాయం ఏప్రిల్ 2026 నాటికి పూర్తి స్థాయిలో అందుబాటులోకి వచ్చే అవకాశమైతే ఉంది. ప్రముఖ యూపీఐ ప్లాట్ఫామ్లతో కూడా ఈ యాప్ను అనుసంధానం చేయాలని ప్రభుత్వం యోచిస్తుంది. పిఎఫ్ ఖాతాను బ్యాంకింగ్ లాగా వాడే వీలు ఉన్నప్పటికీ ఇది మీ రిటైర్మెంట్ కోసం దాచుకున్న నిధి. అత్యవసరమైతే తప్ప ఈ నిధిని ముట్టుకోకపోవడమే ఆర్థికంగా మంచి నిర్ణయం.